111 జీవో ఎత్తివేయడంతో ఇక హైదరాబాద్ లో భూముల ధరలు పడిపోతాయి. నిన్నటి వరకు వినిపించిన ఈ మాటను పటాపంచలు చేసింది కోకాపేట్ భూముల వేలం. అవును, కోకాపేట్లో ఎకరం 100 కోట్లు పలకడంతో గ్రేటర్ సిటీలోని మిగతా ప్రాంతాలతో పాటు ఇప్పుడు 111 జీవో పరిధిలోని 84 గ్రామాల భూములకు సైతం భారీగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇదే భూమి కొనసాగితే రాబోయే కాలంలో కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంత రూపురేఖలే మారిపోనున్నాయి. ఎటు చూసినా ఆకాశ హామ్యాలు, విశాలమైన రహదారులతో రానున్న 5 ఏళ్లలో నయానగరం సాక్షాత్కారం కాబోతోంది. ఇదే కనుక జరిగితే ప్రపంచంలోని దిగ్గజ నగరాలను అధిగమించి అతి త్వరలోనే అగ్రగామి నగరంగా సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది హైదరాబాద్. కోకాపేట్ భూముల వేలంలో ఆల్ టైమ్ రికార్డ్. ఎకరం 100 కోట్లతో అమాంతం పెరిగిపోయిన హైదరాబాద్ రియల్ బ్రాండ్. కోకాపేట్ తరహాలోనే మిగతా ప్రాంతాల్లోనూ పెరగనున్న ధరలు. పెరగనున్న 111 జీవో పరిధిలోని భూముల ధరలు. ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్తో టీ సర్కార్ 111 జీవోను ఎత్తివేసింది. దీంతో 84 గ్రామాల్లోని 132,000 ఎకరాల భూములు అందుబాటులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ తో సహా పరిసరాల్లోని భూముల ధరలు పడిపోతాయన్న ప్రచారం జరిగింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కూడా పడిపోతుందని, నిర్మాణ రంగం చతికిలబడిపోతుందనే చర్చ ఊపందుకుంది. దీంతో రియాలిటీ వర్గాల్లో సైతం ఒకంత సందిగ్ధం నెలకొంది. 111 జీవో ఎత్తేయడంతో హైదరాబాద్ లో భూముల ధరలు పడిపోతాయన్న భయాన్ని పటాపంచలు చేసింది కోకాపేట్ భూముల వేలం. కోకాపేట్లో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ ఫేజ్ 2లో ఎకరం ఏకంగా 100 కోట్ల రూపాయల ధర పలికింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎకరం 100 కోట్ల రూపాయలు పలకడం ఆల్ టైమ్ రికార్డుగా చెప్పుకోవచ్చు. కోకాపేట్ వేలంతో హైదరాబాద్ రియల్ బ్రాండ్ వాల్యూ మరోసారి ప్రపంచానికి తెలిసింది. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో అంతర్జాతీయ మౌలిక వసతులు, ఇక్కడ ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీలు, ఉపాధి అవకాశాలు, సుస్థిరమైన ప్రభుత్వ పాలన, ఆహ్లాదకరమైన వాతావరణం, శాంతి భద్రతలు వంటి చాలా అంశాలు హైదరాబాద్ రియల్ బ్రాండ్ వాల్యూను రోజురోజుకు పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే కోకాపేట్లో ఎకరం 100 కోట్ల రూపాయల ధర పలికింది. వీళ్ళు చేస్తున్న పనికిమాలిన ప్రచారాన్ని అసలు సోదిలో కూడా లేకుండా చేస్తూ ఇవాళ ఒక్కొక్క ఎకరం ఇవాళ 100 కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది అధ్యక్ష. ఇది ఊరికేనే డైలాగులు కొడితేనో, బయట పోయి ధర్నాలు చేస్తేనో ఇట్లాంటివి జరగవు అధ్యక్ష. ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడు సంభవిస్తాయంటే అద్భుతమైన పురోగతి ఒకవైపు, ఆ అద్భుతమైన పురోగతి కావాలంటే 2 కీలక అంశాలు అధ్యక్ష. స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్. దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడమే తెలంగాణకు నిజంగా చెప్పాలంటే శ్రీరామ రక్ష అధ్యక్ష. అందువల్లనే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఈ కంపెనీలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. నియోపోలిస్ భూముల వేలంలో ఎకరం ఏకంగా 100 కోట్ల రూపాయల ధర పలికింది. అంతర్జాతీయ మౌలిక వసతులతో ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకుంది. దిగ్గజ ఐటీ, ఫార్మా కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కట్టడంతో ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో భాగ్యనగరానికి చక్కని బ్రాండ్ నేమ్ ఉంది. ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ రియల్ బ్రాండ్ వాల్యూ సత్తా చాటుతూ ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో భూముల ధరలు పలికి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కోకాపేట్లో ఎకరం 100 కోట్ల రూపాయలు పలికింది. హెచ్ఎండిఏ కోకాపేట్ నియోపోలిస్ ఫేజ్ 2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ చరిత్రలో ఎకరం 100 కోట్ల ధర పలకడం ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. కోకాపేట్ భూములు రికార్డు స్థాయిలో ధర పలకడం రియల్ మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. నియోపోలిస్ లో హెచ్ఎండిఏ ఎకరం భూమికి 35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను నిర్ణయించింది. ఈ వేలంలో దిగ్గజ రియాల్టీ రంగ సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర 100 కోట్ల 75 లక్షల రూపాయలు కాగా అత్యల్పంగా 67 కోట్ల 25 లక్షల రూపాయలు పలికింది. కోకాపేట్ భూముల వేలం తరువాత హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో భూముల ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు
111 జీవో పరిధిలోని భూముల ధరలు సైతం పెరగనున్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. కోకాపేట్ భూముల వేలం తరువాత 111 జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజల్లో సైతం ఇప్పుడు నమ్మకం పెరిగింది. ఐటీ హబ్కు కూతవేటు దూరంలో ఉన్న తమ భూములు ఎకరా 2 కోట్ల రూపాయల ధర కూడా పలకడం లేదని ఇన్నాళ్లు 111 జీవో పరిధిలోని రైతులు ఆవేదన చెందుతూ వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ 111 జీవో ఎత్తేయడం ఇప్పుడు కోకాపేట్లో ఎకరం 100 కోట్ల ధర పలకడంతో తమ భూములకు సైతం భారీగా ధర వస్తుందన్న ధీమా వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ఎకరం 2 కోట్ల రూపాయలు పలికిన 111 జీవో భూములకు సైతం 10 నుంచి 15 కోట్ల పైనే ధర వస్తుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సామాన్యుడికి ఈ ప్రాంతం ఇక అందని ద్రాక్షగా మారబోతోంది. ఇప్పటికే ఇక్కడ వెంచర్లు ఉన్న సంస్థలు కోకాపేట్ భూమితో రేట్లను పెంచేసే పనిలో పడ్డారు. ఏకంగా 300 నుంచి 1000 రూపాయల వరకు స్క్వేర్ ఫీట్ ధరను పెంచేయడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఏదేమైనా కోకాపేట్లో ఎకరాకు 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలంటోంది ప్రభుత్వం.